Matthew chapter 16, reading all together verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనము కలిసి చూద్దాం. చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా స్పష్టంగా చదవండి. మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు మరలా చూద్దాం. మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేస్తాం. కింద కూర్చోగలిగిన వాళ్ళు కొంతమంది కింద ముందు వచ్చి కూర్చుని ఒక గంట సేపు ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున ఈ ఫంక్షన్ హాల్లో మీ నామం చుట్టూ చేరి వచ్చే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి, ఆయన శిలువ కార్యమును బట్టి పాపలమైన మమ్మల్ని మీరు కరుణించి మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఈ జనముగా, స్వాస్థ్యముగా, సొత్తుగా, ప్రజగా చేసి సంఘముగా సమకూర్చినందుకు తలవంచి నమస్కరిస్తున్నాం. ఏమి తెలిసి పాపలము పరదేశమైన మాయళ్ళ మీరు ఈ దయాదాక్షిణం చూపించినారో మేము ఎరగంగానే మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి చేసిన ఏర్పాటు అంతటి కొరకాయి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఏర్పాటు చేసుకున్న రెహోబోతు ప్రార్థనా మందిరాన్ని బట్టి వదనములు. దాదాపు 4 సంవత్సరాల క్రితం సామాన్యముగా ఆరంభించడానికి కృప చూపించినారు, కొంత విస్తరించినారు. రాబో దినాల్లో ఇంకా బలముగా విస్తరించబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కట్టేవారు మీరు, కాపు కాసేవారు మీరు కనుక ఈ సాక్ష్యాన్ని బదిలపరచి గుడారమును విశాలపరచి మేకులు దిగుకొట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములోనికి వచ్చున్నట్లు సిద్ధం చేయాలని ప్రార్థిస్తున్నాను. నలిగిన రెల్లును విరవను మకమకలాడుచున్న అవిసనార వచ్చిన ఆర్పురు కనుక చిన్న మందల మీద దృష్టించి ఆశీర్వదించింది. వారిలో ఒంటరైన వాడు 10,000 ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానకు నేను ఈ కార్యం చేస్తానని మీరు సెలవించున్నారు కనుక యేసునాథ ఈ కార్యం రెహోబోతు పక్షాన జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాలం 5వ వార్షికోత్సవ కూటి కొరకై సమీప దూరం నుండి వచ్చిన వారందరిని బట్టి వందనములు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి స్తోత్రాలు. రక్షణ లేని వారిని కరుణించి రక్షణ పొందినట్లు సహాయం చేయండి. రక్షించబడిన వారికి కొడుకులకు ప్రోత్సాహము మీరు దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం. స్థానిక దైవ సేవకులు ఐసే జాన్ గారిని బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని బట్టి కలిసి పనిచేస్తున్న ఐసే గారి ఇతరులను బట్టి మీకు స్తోత్రములు. ఈ సంఘాన్ని మీరు దృష్టి ఉంచి దావీదు గుడారాన్ని నిలువ పెట్టి స్థిరపరచి బలపరచి వృద్ధి పొందించి మీరే వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. చుట్టుపక్కల అనుబంధ సంఘాలు, పరిశుద్ధులు, దైవ సేవకులు బాధ్యత వహించేవారు రావడానికి అనుకూలపరుచున్నారు. ఇలా మేమందరము కూడి ఏకముగా మీ నామను గొప్ప చేయనట్లు మా గొంతుల గురించి ఈ 3వ మాసం 19వ తారీఖు దాకా సహాయం చేసి నడిపించినందుకు తలవంచి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు కరుణించండి. సుఖముగాను సౌఖ్యముగాను పరిపాలించినట్లు అధికారులకు మీ ఉపదేశం, ఆలోచన దయచేయండి.
మా దేశంలో దాదాపు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అసెంబ్లీ జరుగుతుండగా అస్సాం, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ మీ చిత్తంలో ఉన్న పార్టీలు అధికారంలోనికి వచ్చినట్లు, ప్రజలు సుభిక్షితముగా సౌకర్యముగా జీవించినట్లు, రాజ్యం యెహోవాదే అనే వాక్యం నెరవేర్చబడినట్లు, అధికారులు మీ చేతిలో ఉన్నారన్న మీ బైబిల్లో వ్రాయబడిన మాట స్థిరపరచబడినట్లు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నా. మిడిల్ ఈస్ట్ కొరకు ప్రార్థన చేస్తున్నా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని వాక్యంలో రాసినారు. ఆ యుద్ధ భీతి నుండి, భయంకర వాతావరణం నుండి తప్పించి సమాధానము, నెమ్మది మీరు కలిగించండి. అధికారులతో మీరు మాట్లాడండి. అది దేశాధిపతులను మీరు కరుణించి యుద్ధం ఆపబడినట్లు, ప్రజలు సుఖశాంతులతో జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిస్థితులన్నింటినీ మీరు బాగు చేసి దేవుడు మార్కు 7:37 సమస్తమును బాగుగా చేస్తున్నాడు మాట నెరవేర్చి మహిమ తెచ్చుకోవాలి. అలాగే ప్రపంచము శాంతితో విస్తరించి వ్యాపించినట్లు, శాంతిదాయక శాంతమూర్తి అయిన యేసు, సమాధానకర్త అయిన యేసు, మీరే సమాధానం భూమిని కలిగించి మహిమ తెచ్చుకున్నారు. కొంతమంది పిల్లలు ఇన్స్ట్రుమెంట్ ఎగ్జామ్స్ రాశారు. మీ పేరు పెట్టబడిన వారు మంచి మార్కులతో క్లియర్ చేయడానికి సహాయం చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తున్నారు. వారికి కూడా ఆరోగ్యం, క్షేమం, భద్రత మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకునండి. కొంతమంది పోటీ పరీక్షలు రాస్తున్నారు. అవి కూడా క్లియర్ చేసి మంచి ర్యాంక్తో నా మహిమ కొరకు మంచి ప్లేస్మెంట్ వచ్చినట్లు, అడ్మిషన్ వచ్చినట్లు, రిజిస్ట్రేషన్ వచ్చినట్లు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో అక్కర్లతో నీ పాదం దగ్గరికి వచ్చినాము. త్రోసివేయక, దూరం చేయక, కరుణించి, జాలిపడి, కనికరించి మేలు చేయటి కొరకే వేం చేయం. ఆయా కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారికి కూడా కృప దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. పాటల సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ ధర్మోపదేశం కూడా మాకు దయచేయండి. రక్షణ లేని వారిని కరుణించి రక్షణాశీర్వాదంలోనికి వచ్చినట్లు కృప దయపాలించాలని ప్రార్థిస్తున్నాం. ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ గారు రవీందర్ రెడ్డి గారిని బట్టి స్తోత్రాలు. ఆయనను, ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయనతో పనిచేస్తున్న ఫంక్షన్ హాల్లో చీమును కూడా మీరు కరుణించి రక్షించి ఈ వెలుగు ప్రకాశింప చేసి ఈ కొరకు సాక్షులై జీవించినట్లు వీలు కల్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రజలముగా మేము ఇక్కడ కాలు పెట్టాము, ఇక్కడ ప్రార్థన చేసాము. ఈ సమాధానము కలుగునుగాక, శుభము కలుగునుగాక అని పలుకుతున్నాము. మీ ధన్యతలు, దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కురువునుగాక అని పలుకుతున్నాము. మీ నామముని కార్యమును జరిగించి మీరే దేవుడని ఎరుగునట్లుగా సహాయం ఇచ్చి, మాకు కాదు ప్రభు, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు నా పెదవులు సున్నతి చేయము. నన్ను మీ రక్తం చేత బాగా కడుగు. ఆ సమయాన్ని ఆశీర్వాదకరంగా ఇచ్చి ఎలాగొచ్చాము అలాగే ఎండిపోకుండా దైవ సన్నిధిని అనుభవించినట్లుగా కృప చూపించు. యేసు మాధుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరు చేయలేస్తూ వాళ్ళు ముందుకు రారు. మనోళ్ళు ఎట్లా అలవాటు అవుతారంటే బిఏ రోమన్ నేను రోమ్ అన్నట్లుగా ఎక్కడుంటే అట్లా అలవాటు అయినారు. ఎక్కడున్న దైవ సన్నిధి చెప్పులు వేసుకుని వచ్చి చెప్పు పెట్టి అట్లే ప్రార్థనలోకి వేస్తున్నారు, అట్లే బైబిల్ తీస్తున్నారు, అట్లే ఉన్నారు. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు కదా. ఎక్కడున్న దైవ సన్నిధిని మీరు గౌరవించాలి. ఫంక్షన్ హాల్లో ఉన్నంత మాత్రాన్ని మీరు చెప్పులు వేసుకుని ప్రార్థనలోకి ఉంచడం న్యాయమా? చెప్పులు వేసుకుని వాక్యం న్యాయమా? ముందుకు రమ్మని చెప్తున్నాం, అయినా రాకుండా అట్లే కూర్చోడం న్యాయమా? ఊరికి వార్షికోత్సవాలు చేసుకుంటా పోతే ఏమన్నా లాభమా? జీవితం మార్పు రావాలి కదా. 1 గంట సేపు కింద కూర్చునేవాళ్ళు లేరా?
1 hour కింద కూర్చునేవాళ్ళు. ఎవరైనా 1 hour, 1 గంట సేపు కింద కూర్చోగలమనే వాళ్ళు ఉంటే ముందు కూర్చోండి. ఎందుకంటే మీరు రాకపోతే వాళ్ళు జైలు వేస్తూనే ఉంటారు, శబ్దం వస్తూనే ఉంటుంది, మీటింగ్ ఆలస్యం అయితేనే ఉంటుంది. పర్వాలేదు ఏమైనా కానీ అనుకుంటే మేము కూడా అనుకుంటాం, పర్లేదు ఏమైనా కానీ అని. మీకేం సమస్య లేనప్పుడు మాకేం సమస్య ఉంది? 1 గంట సేపు మీరు ముందు కూర్చోగలిగితే ఎందుకంటే శుభ్రంగా ఉన్నాయి ఇల్లు. ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ? చెప్తే చెడ్డ, చెప్పకపోతే అట్లే ప్రవర్తిస్తారు. యానివర్సరీలు వస్తూనే ఉంటాయి. హృదయం మాత్రం అట్లే పాతగానే ఉంటుంది, పోతూనే ఉంటారు. థ్యాంక్ యూ. అరణ్యంలో మోషే చెప్పులు విడిచిపెట్టినాడంటే ఫంక్షన్ హాల్లో ఉన్న భక్తులు చెప్పులు విడిచిపెట్టట్లేదంటే ఏమనాలి మరి? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఓ సందర్భంలో ఒక స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి సుంకం వసూలు చేస్తున్నాడు. దేవుని వరము అని అర్థం ఇచ్చి పేరు ఆయనకి పెట్టబడింది. ఆయన పేరే మత్తయి, ఆయనే లేవి అని కూడా అంటారు. యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను వెంబడించమంటే ఆయన ఉద్యోగాన్ని సుంకపెట్టను విడిచి యేసుని వెంబడించినాడు. మొదట మత్తయి తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చినాడు. He gave his heart. ఆ తర్వాత బైబిల్లో రాయబడింది, యేసు ప్రభువు ఇతర శిష్యుల కొరకు ఈ మధ్య గొప్ప విందు ఇంట్లో ఏర్పాటు చేశాడు. అంటే యేసు ప్రభు ఆయన శిష్యులకు తన ఇంటిని కూడా తెచ్చాడు. నాకు తెలిసి శిష్యులు యేసు ప్రభుని విందు ఏర్పాటు చేసి ఆహ్వానించినట్లు చూడం మత్తయి తప్ప. రెండవది ఏంటంటే గేవ్ హిస్ హౌస్, తన ఇంటిని కూడా ఇచ్చాడు. కొంతమంది హృదయం ఇస్తారు, ఇల్లు మాత్రం వేరు. కొంతమంది ఇల్లు ఇస్తారు, హృదయం వేరు. అన్ని మత్తయి 2 ప్రభు వారికి ఇచ్చింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ 2 కాదు మత్తయి, ఇంకోటి మిగిలింది, అది కూడా ఇవ్వాలా అని. ఇంకేముంది ప్రభు, నన్ను మీకు అర్పించుకున్నాను. ఐ గేవ్ మై హార్ట్, ఐ గేవ్ మై హౌస్, వాట్ ఎల్స్ యు వాంట్ మీ ఫ్రమ్ మీ? నా యొద్ద నుండి హృదయం ఇచ్చాను, నా ఇల్లు కూడా ఇచ్చాను, ఇంకా నా యొద్ద నుండి మీరు ఏం కావాలా అని కోరుతున్నారంటే ప్రభు అన్నాడు, నీ చేతులు నాకు కావాలి. ఐ వాంట్ యువర్ హ్యాండ్స్. నా చేతుల ఇవన్నీ కార్యాలు చేసినాయి, రాసినాయి. దీని గురించి చెప్పాలంటే బాగుండదు. ఎందుకంటే సుంకం వసూలు చేసేవాడు కనుక రకరకాల రాతలు రాసి తక్కువ ఉన్న సుంకం ఎక్కువ వసూలు చేసుకున్నాం, వారి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసినాం. కానీ అన్నీ ఈ చేతులతో చేసినాను. ఈ చేతులు తీసుకొని నువ్వేం చేస్తావో? నీ హృదయం నీ ఇల్లు మాత్రమే కాదు, చేతులు తీసుకొని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఎలాగ మారుస్తావు? నీ చేతుల ద్వారా ఇస్తున్నాడు. ఇక్కడ రొట్టెలు, అలాగే పరిచయలు, సద్దకాయలు వాళ్ళు వదలరు. ఒకసారి చెప్పిన తర్వాత ఎండొచ్చు కదా. మామూలు భయపడేవాళ్ళు, సిగ్గున్నవాళ్ళు, శరం ఉన్నవాళ్ళు తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒకసారి చెప్పిన తర్వాత అర్థమవుతుంది. అర్థమైనా కూడా రెండోసారి మళ్ళా యేసు ప్రభువుని శోధించడానికి ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? రొట్టెల గురించి మాట్లాడుతున్నారు, భోజనాల గురించి మాట్లాడుతున్నారు. అంటే యేసు ప్రభువు వారు 5,000 మందికి, 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చేపలు పంచింది తెలుసు వాళ్ళకి. అయినా వారికి మాట్లాడడం అలవాటు కదా. తెలిసినారు, మనం చదువుకున్న వాక్యం ఎవరు గెలిచినారు? యాజకులు, శాస్త్రులు. ఇదంతా ఒకే టైపే, పేర్లు మారినాయి, జీవితాలు మాత్రం అలాగే ఉంచాయి. కానీ యేసునాథుడు మాత్రం మారడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతికి ఒకే రకంగా ఉన్నాడు. ఆయన శాస్త్రంతో ఎలాగున్నాడు, పరిచయంతో ఎలాగున్నాడు, యాజకులతో అలాగే ఉన్నాడు. తర్వాత సద్దుకాయలతో కూడా యేసు ప్రభువారు అలాగే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట ఇక్కడ చంపబడి అనే మాట వాడాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం జీసస్ యూజెస్ దిస్ వర్డ్. చంపబడట అనే సువార్తలో లేదా బైబిల్ కొత్త నిబంధనలో మొట్టమొదటి ఇక్కడే మనకు కనిపిస్తుంది. అంటే ఇది యేసు ప్రభు యొక్క శ్రమను మనకు జ్ఞాపకం చేస్తుంది. చంపబడి 3వ దినమున లేచు అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజే మొదలు పెట్టగా, ఆయన చాలా మొదలు పెట్టాడు. దాంట్లో ఇది ఒకటి ఏంటది?
ఎవరని చెప్తే ఇష్టపడతారా? తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, శిష్యులకి ఏం చెప్పాలో గొప్ప గొప్ప సంగతులు చెప్పాలి. అసలు నేనంటే ఏమనుకుంటున్నారు మీకు తెలుసా? ఒక్కసారి మీరు పరలోకంగా రండి, అక్కడ చూస్తే మీ షాక్ అయిపోతారు. ఇలాంటి చెప్పడానికి బదులుగా ఆయన చెప్పేది ఏంటంటే మనకంత భిన్నంగా చెప్తున్నాడు. నేను చంపబడతాను, 3వ దినాన్ని లేస్తాను, ఇది అగత్యమని మొదలు పెట్టగా మానవ చరిత్రలో ఒకే ఒక్కడు మాత్రం మరణాన్ని గురించి ఖండితంగా మాట్లాడగలిగాడు. మానవ చరిత్రలో లేదా బైబిల్ చరిత్రలో మరణాన్ని గురించి తనకు తానే ఒకే ఒక్కడే ప్రకటించుకున్నాడు. మానవ చరిత్రలో తనకు తానే మరణాన్ని గురించి తెలియచేయడానికి మొదలు పెట్టాడు. అంటే ఇంకా కొనసాగిందనే అది అర్థం. అది అయిపోలేదు. అప్పటికి యేసుప్రభు యొక్క శ్రమలు, చంపబడ్డ, తిరిగి లేపబడ్డ, ఇవన్నీ సంగతులు బయటకు కాదు, అవి అర్థం కాదు వాళ్ళకి, తన శిష్యులకు. కనుక దీనికి క్యాప్షన్ మనం ఏం పెట్టుకోవచ్చు అంటే సఫరింగ్, శ్రమలు, హింస, బాధ. ఇప్పుడు 4 విషయాలు తెలిసిన. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది సెపరేషన్, ప్రత్యేకంగా జీవించుట. మూడవది శాంక్చురీ, సంఘము. 4వది సఫరింగ్, హింస లేదా శ్రమలు. 5వది చూస్తామా? మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 16 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 16 28వ వచనం, 24వ వచనం నుండి 28 వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుండి 28 వరకు. 24వ వచనం ఏం చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపు కోరినడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువను ఎత్తుకొనట యేసునాథుడు సిలువ అనే మాటల గురించి శిష్యులతోనే మాట్లాడాడు. మొదటి సందర్భాలు, 2 సందర్భాలు మనం చూసినాం కదా. ఎవరితో మాట్లాడాడు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు, శాస్త్రులు. ఇక్కడికి వచ్చేటప్పటికి శిష్యులు శిష్యులు శిష్యులు. వాళ్ళకి చెప్పిన టాపిక్ వేరే, అదే టాపిక్ శిష్యులకి చెప్తే కుదరదు. శిష్యులకి వాళ్ళకి చెప్పిన టాపిక్ యోనాకు వచ్చిన సూచక్రియ, వాళ్ళకి చెప్పిన టాపిక్ కాని బోధ, పులిసిన పిండితో సమ్మిళితమైన బోధ. అయితే శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి సంఘము కడతానన్నాడు, తన సిలువను ఎత్తుకోవాలన్నాడు, నేను చంపబడతానన్నాడు, 3వ దినం తిరిగి లేస్తానన్నాడు, మనిషి కుమారుడు రాజ్యంతో కూడా వస్తున్న. టాపిక్ మారింది. సేమ్ టాపిక్ అందరూ కుదరదు. కానీ అన్ని టాపిక్లు కలిసి ఒకే అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు సమకూర్చిన సంకలనం, కాగ్నిషన్ ఈజ్ యూనిక్. ఆయన సంకల్పం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి మనం పేరు పెడదాము, సాక్రిఫైస్, త్యాగం. ఆయనకి ఈ అధ్యాయంలో 5 సంగతులు చూస్తున్నాం. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. మూడవది శాంక్చురీ, పరిశుద్ధ స్థలం లేదా సంఘము. 4వది సఫరింగ్, హింస, శ్రమ. 5వది ఆఖరిది సాక్రిఫైస్. ఇప్పుడు నేను ఇలాగ చెప్తే తప్పు కాదనుకుంటా. ఎలాగా? సంఘం అనేది మొదటి 2 విషయాలకి, ఆఖరి 2 విషయాలకి మధ్యలో శాండ్విచ్ అయింది. సంఘంలోనికి రావాలంటే దారిపడి పోయేవాళ్ళంతా రాలేరు. ఎవరు రావాలా? యోనా కంటే గొప్పవాడని యేసు చేసిన సూచక్రియ అయిన సిలువెందు విశ్వాసం వచ్చిన వారు, ప్రత్యేకమైన జీవితం జీవించేవారు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. కట్టబడేటప్పుడు ఏమొస్తాయి? కింద అందరితో ఆగిపోదు. కింద ఉన్నారు కదా, రాశాడు కదా, హింస పొందాలని కదా, సిలువ వేయబడాలని కదా. ఆ తర్వాత లోకరాజ్యం నుండి ప్రభు యొక్క రాజ్యం కొరకు కనిపెడుతూ తాము అర్పించుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంది కదా. అందుకనే ఎంత ఆశ్చర్యకరంగా ఈ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుడు మత్తయిని ఆధారం చేసుకుని ఆరంభించి ముగించినాడు అసమానంగా కనిపిస్తుంది. సాధారణంగా ఆకాశం అనే మాటతో ఆరంభించబడి 27వ వచనంలో మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. Starts with the salvation, ends with the second coming. Oh, what a unique, amazing book is this. ఎంత సమానమైన పుస్తకం ఇది. రక్షణతో ఆరంభించి
ఒకే అధ్యాయంలోనే మనిషి కుమారుడు యేసునాథుని యొక్క రాకడతో ముగించబడుతుంది. కనుక సంఘం యొక్క పరాకాష్ట యేసు ప్రభు వారు మహిమతో రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవటానికి మనం కూడా వెళ్ళబోతున్నాము అనే శుభప్రదమైన నిరీక్షణ కొరకై పవిత్రురాలైన కన్యక ఒక్కడైన పురుషుడని యేసునాథునికి ప్రధానము చేయబడింది. ఆ కారణం చేత సంఘంలో మడత, మచ్చ, డాగు మరి అట్టిది ఏమీ లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రజల యొక్క సమూహం. యేసు రక్తం ద్వారా కడగబడకపోతే వారు ఆ సంఘానికి వచ్చిన బైబిల్ ప్రకారం వారు యేసు యొక్క సంఘములో భాగము కాదు, ఆయన శరీరంలో భాగము కాదు, ఆయనకు వేరుగా ఉన్నవారని తెలియచేయబడుతుంది. కనుక మూడవ సంగతి, ఇక్కడ యేసు ఫిలిప్పుదైన కైసరులోనికి వచ్చి, ఎందుకు ఆ ఊరికి వచ్చాడు? యెరూషలేములోనే చెప్పొచ్చు కదా, సమరయలో చెప్పొచ్చు కదా, కపెర్నహూములో చెప్పొచ్చు కదా. సంఘాన్ని గురించి ఎక్కడంటే ఎక్కడే చెప్తే కుదరదు. యెరూషలేములో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారా, మానవ సంఘమా అనుకుంటారు. ఎందుకంటే యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిశీలన రెడీగా ఉన్నారు అక్కడ. కపెర్నహూములో చెప్తే వాళ్ళ ఆ ఊరు అనుకుంటారా మానవ సంఘం అని. అందుకనే యేసు ప్రభు వారు యెరూషలేము, యూదయ, బెత్లెహేము ఈ ప్రాంతం ఇజ్రాయేల్ దాటి వదిలేసి కైసరుని మెచ్చి ఆ స్థలానికి వచ్చినట్టు వాక్యంలో మనం చూస్తాం. ఫిలిప్పుదైన కైసరు ప్రాంతాలకు వచ్చి, ఇది ఇజ్రాయెల్ దేశంతో సంబంధం లేదు, పక్కనున్న దేశం. ఎందుకు ఈ దేశానికి వచ్చి లేదా ఈ స్థలానికి వచ్చి యేసు ప్రభు వారు తన సంఘాన్ని గురించి చెప్పినాడు? ఎందుకు ఇజ్రాయెల్ దేశంలో చెప్పలేదంటే అక్కడ చెప్తే ఇది వాళ్ళదే అనుకుంటారు. అందుకని యేసు ప్రభు వారు బయటకు వచ్చి చెప్తున్నాడు, ద చర్చ్ ఈస్ నాట్ ప్లేస్ సెంటర్డ్, ఇట్ ఈస్ ఎ పర్సన్ సెంటర్డ్, అండ్ దట్ పర్సన్ ఈస్ జీసస్ క్రైస్ట్, అండ్ దట్ పర్సన్ ఈస్ యూనివర్సల్. సంఘం అనేది ప్రాంతానికి కేంద్రీకృతం కాదు, అది సార్వత్రికానికి కేంద్రీకృతం. ఎందుకంటే వ్యక్తిని ఆధారం చేసుకుంది, ఆ వ్యక్తి సార్వత్రికానికి పరిచయమైన వాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. సంఘం అనే మాట మత్తయి సువార్తలో 2 సార్లు రాయబడింది. 16-18 ఒక్కసారి రాయబడుతూ వచ్చింది, 18-20 ప్రాంతాల్లో ఒకసారి రాయబడుతూ వచ్చింది. అంటే అది 18వ అధ్యాయంలో రాయబడిన సంఘం లోకల్ చర్చ్, స్థానిక సంఘం. ఇప్పుడు రెహమోత్ అన్నారు కదా, అలాగే మీరు స్థానికంగా ఏ పేర్లు పెట్టుకున్నారో అవన్నీ స్థానిక సంఘాలు. 16వ అధ్యాయంలో చెప్పబడిన మాట యూనివర్సల్ చర్చ్, సార్వత్రికమైన సంఘం. ఈ సార్వత్రికమైన సంఘంలో యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారందరూ వస్తున్నారు. ప్రతి ప్రాంతము, జాతి, మతము, కుల, ఏ రకరకాలైన కాస్ట్, కమ్యూనిటీ, కాంటినెంట్, క్రీడు, లాంగ్వేజెస్ అన్ని యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఎవడమో లెక్కింప సఖ్యము కానీ గొప్ప సమూహం బయలుదేరి వస్తుంది. దాన్ని యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం అని అంటారు. స్థానిక సంఘం అంటే సాధారణంగా లోకాలకు ఉండేవాళ్ళు, అందుబాటులో ఉండేవాళ్ళు, యేసు రక్తం ద్వారా కడగబడిన వారు ఆ స్థానిక సంఘంలోనికి వస్తారు. ఇప్పుడు మనం 18వ అధ్యాయం వైపు చూడట్లేదు, కానీ 16వ అధ్యాయంలో మాత్రమే ఒక 5 విషయాలు పరిగెరుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది సార్వత్రిక సంఘం కనుక యేసు ప్రభువుల వారు శిష్యులతోనే మాట్లాడడం ఆరంభించినాడు. సంఘం యొక్క ప్రత్యక్షత మొట్టమొదట యేసు ప్రభు వారు శాస్త్రులకు, పరిసయ్యులకు, ధర్మశాస్త్రోపదేశకులకు, సద్దుకైలకు, అన్ని జనులకు తెలియజేయలేదు. అది శిష్యులకు మాత్రమే తెలియజేసినాడు. అంటే సంఘం యొక్క విషయాలు అందరికి అర్థం కావు. యేసునందు విశ్వాసం చేసి వెంబడించే వారికి మాత్రమే ఇది అవసరము. అందుకనే మేము మీకు తెలియజేస్తున్నాము. ఇక్కడ రాయబడిన 5 విషయాల్లో మొట్టమొదటి యేసు ప్రభువుల వారు ఒక ప్రశ్న వేసినాడు. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నన్ను గురించి మీకు ఏం తోచున్నది? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వేసినాడు? 5 రకాలైన మనుషులకు వేసినాడు. శిష్యులకు కొన్ని ప్రశ్నలు వేసినాడు, శాస్త్రుల పరిశీలన లాంటి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేసినాడు, అధికారులకు కొన్ని ప్రశ్నలు వేసినాడు, సామాన్య ప్రజలైన వారికి కొన్ని ప్రశ్నలు వేసినాడు, తత్వవేత్త లాంటి వాడికి కొన్ని ప్రశ్నలు వేసినాడు. శిష్యులకి వేసిన ప్రశ్నలు ఏంటి? మొదటి ప్రశ్న ఏంటి? శిష్యులకి వేసింది. ఆఖరి ప్రశ్న ఏంటి? శిష్యులకి వేసింది. మనం శిష్యులమైతే మరి ఈ ప్రశ్నలన్నీ శిష్యులు జవాబు చెప్పినారా? యేసు ప్రభువుని శిష్యులు వేసిన ప్రశ్న ఏంటి? యేసు ప్రభువుకి శాస్త్రులు వేసిన ప్రశ్నలు ఏంటి? కనుక ప్రశ్నలదే సువార్తలు అన్నింటిలో పరిశుద్ధాత్మ దేవుడు అందంగా అమూల్యమైన విధానంలో సంకలనం చేసిన తీరులాగని ఇలాంటి ప్రశ్నల పరంపరలో ఒకటి ఏంటంటే, వాట్ డూ యు థింక్ ఆఫ్ మీ? నన్ను గురించి మీకేమనిపిస్తుంది అని శిష్యులు అడిగితే
శిష్యులు మామూలుగా మిగతా 12 మంది ఉన్నారు కదా, 12 మందిలో ఒకడే ఎక్కువ మాట్లాడతాడు. ఆయన పేరే పేతురు. కనుక ఆయన స్పోక్స్ పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మాదిరి, యేసు ప్రభు వారికి అధికార ప్రతినిధి. అందుకే నేను మాట్లాడడం ఆరంభించాను. ద వర్డ్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, సజీవుడైన దేవుడు, లివింగ్ గాడ్. ఈ మాట బైబిల్ ఎన్నిసార్లు రాయడం తెలుసా? ఇక ఎన్నిసార్లు వాడబడం తెలుసా? బైబిల్లో సజీవమైనవి ఎన్ని ఉన్నాయో తెలుసా? కనీసం 30 ఉన్నాయి. దేర్ ఆర్ 30 లివింగ్ థింగ్స్ ఇన్ ద బైబిల్. మీకు తెలిసినవి చాలా పరిచయమైనవి తెలుసు కదా. సజీవమైన రాళ్ళు, సజీవమైన సంఘము, సజీవమైన వాక్యము, సజీవుడైన దేవుడు, ఇలాంటివి బైబిల్లో 30 ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి దేవునితో స్టార్ట్ అవుతుంది. ద వర్డ్ లివింగ్ గాడ్. నీవు జీవము గల దేవుడు, సజీవుడు అయిన దేవుడు. వై డు యు సీక్ ద లివింగ్ అమాంగ్ డెడ్? సువార్తలో ఈ ప్రశ్న ఉంది కదా, సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎలా వెతుకుతున్నారు? పరిచయమైన సంగతి. అప్పుడు ప్రభువు వారి పేతురుతో అన్నాడు. 5 విషయాలు చూస్తాం. మొదటిది మాథ్యూ చాప్టర్ 16 17వ వచనం. మాథ్యూ చాప్టర్ 16 verse 17. మత్తయి 16:17 వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. సీమోను బర్యోన్ అంటే యోనా కుమారుడైన సీమోను అని అర్థం. సీమోను అని అంటేనే బైబిల్లో చాలా అందమైన పేరు కలిగిన వాడు అని మనకు జ్ఞాపకం చేస్తుంది. మీకు తెలుసో తెలియదు, సీమోన్లో బైబిల్ ఎంతమంది ఉన్నారు? కనీసం 9 మంది ఉన్నారు. మొదటి సీమోన్ అంటే మనకి ఈయనే పరిచయం. ఎవరి పేరు సీమోన్ అని పెట్టినారు అనుకో, ఏమనుకుంటాం? సీమోన్ అని పిలిస్తే పేతురు పేరు అనుకుంటాం, కానీ మిగతా వాళ్ళు సీమోన్ చాలా మంది ఉన్నారు బైబిల్లో. ఒక్కళ్ళే మంచోడు కాదు. అపొస్తల కార్యాల్లో ఉన్నాడు గాడి వాడైన సీమోన్. మిగతా 8 మంది చాలా మంచోడు. మరి ఒకడు ఎందుకు చెడుకుంటాడు అని అంటే ఉంటారు కదా. మామూలు తెలుగులో సామెత ఉంది. ఏం సామెత? తెలుగు రాదు కదా, అంత ఇంగ్లీష్. తులసి వనంలో గంజాయి మొక్క ఉంటుంది. వనమేమో తులసి వనం, మొక్కేమో గంజాయి మొక్క. ఎక్కడి నుండి వచ్చింది తులసి వనంలోనికి? వస్తుంది, డిఫాల్ట్. అది సిస్టమ్ పెట్టుకొని ఉన్నాం. వైరస్ ఎక్కడి నుండి వచ్చింది? వస్తుంది, డిఫాల్ట్, నెట్ ఉంటే. అలాగే ఈ తులసి వనమైన తర్వాత ఖచ్చితంగా గంజాయి మొక్కలు వస్తాయి. సీమోన్ అనే పేరు, ఎంతో మంచి భక్తులు పెట్టుకున్నారు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు కానీ వచ్చినాడు. వచ్చి మన పేతుల దగ్గరికి పోయాడు. వేరే వాళ్ళ దగ్గరికి పోయింటే అది వేరే ఉండేది, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతోనే కొన్ని మాటలు మాట్లాడడం ఆరంభించినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. పేతురు ధన్యుడు అని యేసు ప్రభువు వారు చెప్పి, నీవు ధన్యుడవు. బ్లెస్డ్ పర్సన్, ధన్యకరమైన. ఎవరు ధన్యుడు? వదిలేసి వచ్చినాడు ధన్యుడా? వల వదిలేసి వచ్చినాడు ధన్యుడా? చేప గుర్తు వదిలేసి వచ్చినాడు ధన్యుడా? గలే సముద్రాన్ని విడిచి వచ్చినాడు ధన్యుడా? ఇల్లు వాకిల్ లేని వ్యక్తిని వెంబడించేవాడు ధన్యుడా? సిలువ పోసుకుని పోయేవాడు ధన్యుడా? ఎక్కడికి వెళ్తాడో తెలియకుండా వెళ్ళేవాడు ధన్యుడా? ఏమైతుందో తన భవిష్యత్తు తెలియకుండా వెళ్ళేవాడు ధన్యుడా? తన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో కూడా గ్రహింపు లేకుండా అలా జీవిస్తున్నవాడు ధన్యుడా? లోకానికి ఇదంతా విరుద్ధంగా కనిపిస్తుంది, కానీ ప్రభువు వారు అన్నాడు, బ్లెస్డ్ ఆర్ట్ దౌ, నీవు ధన్యుడు. యేసు ప్రభు యొక్క శిలువ వర్తమానం తెలిసి యేసు యొక్క సంఘ ప్రత్యక్షతలోనికి వచ్చిన ప్రతి విశ్వాసి, thou art blessed, నీవు ధన్యుడవు. నీకు చదువు లేకపోయినా, తెలివి లేకపోయినా, డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, అపరూపమైన అనుభవం లేకపోయినా, పట్టించుకునేవారు లేకపోయినా, కులం లేకపోయినా, మతం లేకపోయినా, ప్రాంతం లేకపోయినా, ఎరిగేవారు లేకపోయినా, సహకరించేవారు లేకపోయినా, కన్నీరు తుడిచేవారు లేకపోయినా, గాయాలు కట్టేవారు లేకపోయినా, నువ్వు నిరాక్షరాస్యుడవైనా పాపడవైనా బైబిల్ చదివిస్తుంది, thou art blessed, నువ్వు ధన్యుడవు. యేసును అంగీకరించిన అనుభవంలోనికి తీసుకుని రావడం ద్వారా, సంఘం యొక్క ప్రత్యక్షతలోనికి రావడం ద్వారా శాపగ్రస్తుడైన మానవుడు ధన్యుడిగా చేయబడుతూ వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, తన పాపముల కొరకై ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించకుండా శాపగ్రస్తుడిగా ఉంటే ఈ రాత్రి వార్షికోత్సవ సందర్భాన యేసుని అంగీకరించి శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి మారాలని కోరుతున్నాము. దేవుని ఉగ్రతలో నుండి దేవుని ధన్యతలోనికి రావాలని కోరుతున్నాము.
ధన్యుడు అంటే సంతోషకరమైన వాడు, ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు, ధన్యుడు అంటే మేలుతో నింపబడినవాడు, ధన్యుడు అంటే సంతృప్తి కలిగిన వాడు అని అర్థం. యేసు ప్రభు వారి పేతులు చూసిన చాలా డబ్బులు సంపాదించావు, ఫ్లాట్లు కొన్నావు, కారు ఉంది, ఇల్లు ఉంది, వాహనం ఉంది, నువ్వు ధన్యుడు అని చెప్పలేదు. నీకు సంఘముల గురించిన ప్రత్యక్షత కలిగింది కనుక, నన్ను గురించి అంటే యేసు ప్రభువుల గురించి ప్రత్యక్షత కలిగింది కనుక నీవు ధన్యుడు. ఈ రాత్రి ఆ ధన్యతలోనికి మనం వచ్చినామా? రాకపోతే మొట్టమొదట యేసు ప్రభు సొంత రక్షణగా అంగీకరించాలని మనం చేస్తున్నాం. యేసునాథుడే రక్షకుడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది రోమపత్రికలో, దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా, మనం ఇంకా బలహీనమై ఉండగా, మనం ఇంకా శత్రులమై ఉండగా, మనం ఇంకా దేవునికి దూరస్థలమై ఉన్నప్పుడు యుక్త కాలంలో క్రీస్తు యేసు మన కొరకే చనిపోవటానికి వచ్చింది. యేసు ప్రభువు వారు పాపము లేనివాడైంది పాపముగా చేయబడటానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో Behold the Lamb of the Lord God that taketh away the sin of the world. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పుణ్యాన్ని మోసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు, డబ్బులు మోసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మోసుకుని పోవాడు అంటే అర్థం అంటే మీరు బాగా అర్థం చేసుకోవడానికి రైల్లో ప్రయాణం చేసేవాడు ఉంటే ఏసీ కోచెస్లో ముఖ్యంగా ఒక స్టేషన్ కాచిగూడ సికింద్రాబాద్ లాంటిది వచ్చిన వెంటనే అక్కడ నువ్వు దిగుతూనే ఉంటే ఎర్ర చొక్క వేసుకొని కొంతమంది వస్తారు. అమ్మా లగేజ్ వేయచ్చా వాళ్ళని ఏమంటారు? పోర్టర్స్ అంటారు. వాళ్ళకి 100-200 ఇస్తే మీ దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకెళ్ళి మీరు ఆటోలోనో లేకపోతే కార్లోనో పెట్టమంటే మీరు తీసుకొని వచ్చి పెడతారు. లగేజ్ అయింది కాదు, లగేజ్ నీది మోసుకుని పోయే వాళ్ళని ఏమంటారు? పోర్టర్ అంటారు. పాపాన్ని ఎవరు మోసుకెళ్తారు? లగేజ్ మోసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నీ గరత మోసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నీ బంగారం మోసుకునే వాళ్ళు ఉన్నారు, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి వాళ్ళు నీ డబ్బులు మోసుకునే వాళ్ళు ఉన్నారు, వెండి బంగారము రకరకాల సంపద మోసుకునే బ్యాంకులు ఉన్నాయి. పాపాన్ని మోసుకునే వాడేవాడు పాపల రక్షకుడు, పాపం లేనివాడు, పుణ్య పురుషుడు, పావన పురుషుడు, శాంతమూర్తి, లోకనాథుడు. ఆయన పేరు యేసు. నాలో పాపం ఉంటుందని మీలో ఎవరు స్థాపించగలడని సెలవిచ్చిన వాడు పాపం లేనివాడయింది పాప సహితుల్లో నుండి పాప రహితుడు రాగలిగితే ఎంత బాగుండు అని వాక్యం సెలవిస్తుంది కదా. పాప సహితుడైన మానవ కోటిలో నుండి పాప రహితుడైన యేసునాథుడు భూమి మీదకి పాపము లేనివాడుగా దిగి వచ్చాడు. ఆయన మనందరి పాపాలు మోసుకోవడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, దేహం అంతా కూడా దెబ్బలు. గోడ అంటే మీరు ఏమైనా ఒక చిన్న మామూలు అందులోకి తాళ్ళాంటిది అనుకుంటారు, పురుకోసులాంటిది అనుకుంటారు. అలాంటిది కాదు. రోమీలు తయారు చేసే గోడ చాలా బలమైంది. ఒక చిన్న పెద్ద తాడు మాత్రం ఉంటుంది. దాని కిందకి వచ్చేటప్పటికి కొంతమంది బైబిల్ పండితులు అంటారు 12 భాగాలు విడిపోతుంది అంటారు. తాడు ఒక తాడు పైనుండి వస్తే కిందకి వచ్చి 12 భాగాలు. కొంతమంది అంటారు 4, కొంతమంది 6, కొంతమంది 8 అంటారు. 8 భాగాలు అయితేనే ఒకటి మాత్రం కాదు. అది కిందకి వచ్చిన తర్వాత పైన పట్టుకోవడానికి మాత్రం హ్యాండిల్ విడి ఉంటుంది. కిందకి వచ్చేటప్పటికి 4 భాగాలు, 6 భాగాలు, 8 భాగాలు, 12 భాగాలు విడిపోతుంది. ఒక్కొక్క భాగానికి చివర ఇనుము మేకలు కానీ గాజు పెంకులు కానీ, మామూలు ఏదైనా కాంపౌండ్ వాళ్ళు కట్టినప్పుడు గాజు పెంకులు కూర్చుంటారు కదా, రోడ్డు వెళ్ళిపోకుండా, అలాంటి గాజు పెంకులు కానీ, ఇనుము మేకలు కానీ, సీసం కట్టెలు కానీ అన్ని చివరి వేలాలు వేసింటారు. అలాంటి దాంతో ఒక్కొక్కసారి పట్టి వీటి మీద కొడితే 12 తాళ్ళు ఉంటే 12 అంటే ఒక దెబ్బ కొడితే 12, 39 దెబ్బలు కొడితే ఎన్నైతే దాదాపు 500. 4 ఉన్నాయి. 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు కొడితే ఎన్నాయి దాదాపు 150. ఎవరైనా నన్ను దెబ్బలు కొట్టించుకున్నాడు బెత్తంతో గొడవగా అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? స్కూల్లో టీచర్ ఒక దెబ్బతో కొట్టవచ్చు, స్కేల్తో కొట్టవచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు పెట్టుతో దెబ్బ కొట్టవచ్చు. అయినా కన్నీరు మున్నీరు అవుతారే. పాపమన్న వ్యక్తిని కొడితేనే కన్నీరు మున్నీరు అయితే, పాపం లేని వ్యక్తిని పాపముతో నింపబడిన మనుషుడు కొట్టితే ఏమన్నా దాన్ని? అదే శిలువ ప్రేమ. ఆయన దెబ్బలు తగులుతూ ఉంటే తగిలిన దాని మీద తగిలితే ఆ మాంసం బయటకు వస్తుంటే, రక్తం గారుతుంటే, దేహం అంతా చారాలుగా దున్నబడుతుంటే దాదాపు 500 దెబ్బలు ఆయన దేహం మీద అంతా నాట్యమాడాయి. లోకనాథ ఎవరి కొరికి శ్రమ, ఎవరి కొరికి త్యాగం, కారణం లేని దెబ్బలు ఎవరికి, హేతు లేని గాయాలు ఎవరి కొరకు శిలువలో లోకనాథను మరణించినాడు. ఎవరి కొరకు శిలువలో నుండి రక్త ప్రవాహం హృదయాన్ని కడగటానికి ఒక నది వలె ప్రవహించింది. చనిపోయి సమాజీవుడు తిరిగి 3వ దినాన పునరుద్ధరణై లేచిన ఆ దేవగొర్రె పిల్లని యేసునాథుడు
పాపలను క్షమించడం కొరకై చేతులు చాప ఆహ్వానిస్తున్నాడు. ధనుడి కావాలని కోరుకోవట్లేదా? పాప క్షమాపణ పొందాలని ఇష్టం లేదా? పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఇష్టం లేదా? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటిలో రక్షణ పొందను. బ్లెస్సెడ్ పర్సన్. ధనుడైన పేతురు వలె మనం కూడా చేయడం దేవుని యొక్క ఉద్దేశం. రెండోది చూస్తాము, మత్తయి సువార్త 16 గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 16. మత్తయి సువార్త 16 17 మధ్యభాగం. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నన్ను నీకు బయలుపరచలేదు. బయలుపరపగలిగిన వాడు. బ్లెస్సెడ్ పర్సెప్షన్. మనకున్న బయలుపరపు ఏంటి? రెవల్యూషన్ ఏంటి? ప్రత్యక్షత ఏంటి? పుల్ల కింద తడి నిద్రపోవడం, ఎవరికి ఎలా కీడు చేయాలని ఆలోచించడం, ఇది మన బయలుపరప, ఇదే మన ప్రత్యక్షత. పేతురికి ప్రత్యక్షత కాదు. Thou art the Christ, the Son of the living God. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషేక్తుడు అని అర్థం. పోయబడిన వాడు, అనగా తైలంతో నింపబడ్డవాడు అని అర్థం. ఇది మొట్టమొదటి అభిషేకించబడింది మనకు తెలిసిన 20 వచ్చే ఆదికాండంలో యాకోబు రాత్రి తలగడగా చేసుకుని ఒక రాత్రి నిద్రపోయాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఉదయం లేచినాడు, తలగడ తీసుకున్నాడు. దాని కొన మీద నూనె పోసేను. బైబిల్లో మొట్టమొదటి నూనె పోయబడింది రాయి. అదే కొన మీద నూనె పోయబడింది. ఆ రాయి మూలక తలరాయి. ఆ రాయి విసర్జించబడిన రాయి. ఆ రాయి అమూల్యమైన రాయి. ఆ రాయి సియోను మూల రాయి. ఆ రాయి లోకనాథుడైన యేసు. ఆ రాయి ఇశ్రాయేలుని వెంబడించింది. ఆ రాతుల నుండి బండల నుండి నీళ్ళు వచ్చినాయి. ఆ బండల నుండి నీళ్ళు ఇశ్రాయేలు తాగినారు. ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. ఆ యేసుని గురించి మన బయలుపరిపేంటి? మన ప్రత్యక్షత ఏంటి? మన పర్సెప్షన్ ఏంటి? ఆయన గురించి మనకున్న వెలుగేంటి? రక్షణ పొందినా బాగానే ఉంది, బైబిల్ తీసుకున్నా బాగానే ఉంది, పాట పుస్తకం తీసుకున్నా బాగానే ఉంది, రకరకాలైన సంగతులన్నీ బాగానే ఉన్నాయి, ఆరాధన చేస్తున్నా బాగానే ఉంది, మందిరానికి ఎంతకాలం గడుపుతున్నాం, 5 ఏళ్ల నుండి ఇక్కడ ఉన్న ప్రత్యక్ష గుడారము, దావీదు గుడారము, దావీదు కుమారుడైన యేసు యొక్క శరీరానికి సాదృశ్యమైన సంఘముల గురించిన అవగాహన, బయలుపరిపేంటి? వచ్చి కూర్చొని వెళ్ళిపోయేదేనా? ఆ ప్రత్యక్షత వెలుగు ఆ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాణాలు అర్పించున్నాడు. సంఘం యొక్క ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా పేతురు నిలిచిపోయినట్లు వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతుంది. రోజులు గడిచే కొలది దైవ ప్రత్యక్షత అధికంగా ఎందుకు కావట్లేదు? బైబిల్ సరిగ్గా చదవట్లేదు. బైబిలే వాక్యం, ఇదే వెలుగు. ఈ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైనది. మనలాంటి అది పనిచేస్తుంటారా? మన పదాలకి, బాడీ లాంగ్వేజ్కి సింఫోనీ లేదు. నేను చూస్తుంటా కదా, దిస్ ఇస్ నాట్ ట్రూ హియర్. దాదాపు 70 దేశాలు తిరిగాను. చాలా స్థలాల్లో విశ్వాసం చూస్తుంటాం. వాళ్ళు మాట్లాడడానికి, బైబిల్లో వాళ్ళ ప్రవర్తన ప్రకారం జీవించడానికి ఎక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు. మాటలు, ప్రార్థన కోటలు దాటిపోతుంటాయి. జీవితంకి వచ్చేటప్పటికి బాడీ లాంగ్వేజ్ ఈజ్ అబ్సల్యూట్లీ 180 degrees opposite. Never does it has a same frequency, symphony. ఇలాంటి మనకు వెలుగు వస్తుందంటారా? వాక్యం వెలుగున్న వ్యక్తి వేరే, జీవితం వేరు, బాడీ లాంగ్వేజ్ వేరు, భక్తి వేరు, ప్రవర్తన వేరు, మాటలు వేరు, కార్యసిద్ధి కలిగించే వేరు. మనం వేరు కాదు, కారణం కాదు. ఏమేమి కొమ్మలు కూడా ఫలించే కొమ్మలు ఉన్నాయి, ఫలించని కొమ్మలు ఉన్నాయి, పనికిరాని కొమ్మలు ఉన్నాయి. ఏ కొమ్మ? కూడా చూస్తున్నాం. మత్తయి సువార్త 16 మాథ్యూ చాప్టర్ 16 verse 18 16 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టు. దీనికి ఒక పేరు పెడదాం అని మనం పేరు పెట్టేది మనకు అనుకూలంగా గుర్తుంటాయని. బ్లెస్సెడ్ ప్రామిస్, ధన్యకరమైన వార్త. ఇప్పుడు దాకా 3 చూసాం కదా. మొదటిది ఏంటి? బ్లెస్సెడ్ పర్సన్, ధన్యుడైన వ్యక్తి. రెండోది ఏంటి? బ్లెస్సెడ్ పర్సెప్షన్, ధన్యమైన బయలుపరపు. మూడోది ఏంటి? నా సంఘమును కట్టడం, బ్లెస్సెడ్ ప్రామిస్,
ధన్యకరమైన వాగ్దానం. ప్రభు వాగ్దానాలు చాలా ఇచ్చింది. బైబిల్లో దాదాపు 8,000 పైచిలకు వాగ్దానాలు ఉన్నాయండి. గీత గ్రంథంలో మాత్రమే వాగ్దానాలు లేవని బైబిల్ పండితుల అభిప్రాయం. ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు. వీళ్ళు చాలా మందికి ఈ సంవత్సరంలో వాగ్దానం తీసుకుని ఉంటారు. కొంతమంది అప్పుడే మర్చిపోయింటారు, 3వ నెలకే ఎక్కడుందో తెలియదు. మళ్ళీ ఎప్పుడేంటారో వాగ్దానం గురించి చెప్తున్నాడు అనుకుంటారు. బైబిల్ పాఠ పుస్తకం అంతే తిక్కినా హృదయంలో అసలే లేదు కనుక ఎక్కడ తిక్కినా కనపడదు. కావాలంటే ఒక్కోటి తీసుకుందాంలే అని కొంతమంది అనుకుంటా ఉంటారు. కొంతమంది వాగ్దానం క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తుంటారు. నేను ఎప్పుడు ఈ సలహా చెప్తుంటా, బట్ ఇప్పటికైనా మించింది లేదు. మరి మీకు నచ్చితే ఈ సలహా పాటించారు. ఎవరైనా కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి చాలా మంది విశ్వాసాలు ఎప్పుడో మానేశారు. అది ఎవరైనా కొంతమంది భక్తులు ఉంటారు కదా, శేషం ఉంటుంది ఎప్పుడైనా. నేను ఎప్పుడు అదే నమ్ముతాను. నాకు ఎంత నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉన్నా, బాడీ లాంగ్వేజ్ ప్రజలంతా చూసి ఏం చెప్తాము, వీడికి వాక్యం వాళ్ళు మానేటట్టు లేదు, ఇలాగే ఉన్నారు కదా అనుకుంటే ఎక్కడో లోపల స్వరం వస్తుంది, శేషం ఉంటుంది కదా, శేషం ఉంటుంది కదా, శేషం ఉంటుంది కదా, శేషం ఉంది కదా. ఆ శేషం గారు మీకు ఇవ్వబడిన వాగ్దానాలు అంటే మీరు ఫ్యామిలీ అంటే భర్త, భార్య, కొడుకు, కూతురు వాళ్ళని ఎవరో ఉంటారు. అందరితో ఒక A4 సైజ్ పేజీలో కలర్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా మీరు కలర్ ఫోన్ డబ్బులు ఉన్నాయి కదా, కలర్ ప్రింట్ A4 సైజులో తీసుకొని దాన్ని ఏంటంటారు, జిరాక్స్ లామినేషన్ చేసుకొని దాన్ని తగిలించుకోవద్దు. తగిలిస్తే కిందికి దిగుద్ది కాదు, తగిలిస్తే గోడ కథగా చెప్తూనే ఉంటారు. మేము దగ్గర పెట్టుకోవాలా అంటే మీకు అందుబాటులో మీ బైబిల్ అన్నీ పెడతారు కదా, అక్కడ పెట్టుకోవాలా. ఉదయం సాయంకాలం ఫ్యామిలీ కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు మీరు కుటుంబం అంతా కూర్చోవాలి. అందరు చైర్పర్సన్లుగా కూర్చోద్దండి. ఇంట్లో కూడా కింద కూర్చోలేని వాళ్ళే ఇంట్లో కుర్చీలో కూర్చోండి ప్రార్థనప్పుడు. కింద కూర్చోగలిగి ఉండి కూడా మళ్ళీ కింద కుర్చీలో కూర్చున్నారు అనుకో, ప్రభు అది అనుమతిస్తే ఇబ్బంది అవుతుంది. నువ్వు సార్ చెప్పునా ఎన్నిసార్లు అని చెప్పి మేమెంతకు మాత్రంగానే అంటారా? మీరు ప్రార్థనలో కూడా కింద కూర్చోగలిగితే ఇంట్లో కింద కూర్చో. ఎక్కడైనా కానీ ప్రార్థన అంటే కింద కూర్చో. కింద కూర్చోలేమని అనుకుంటే అది వేరే విషయం. అది ప్రభుత్వం మీకు సంబంధించి. కింద కూర్చొని వరుసగా గుంపుగా మీరు పాటలు పాడతారు. పాటలు అంటే పెద్ద పెద్ద ప్రార్థన పాటలు తీయద్దండి. యెహోవా గానం చేసేటువంటి 10 వచనం 12 వచనాలు ఉంటారు. రైతులు పిల్లలు నిద్ర వస్తుంది. పరీక్ష ప్లీజ్ వాక్యం పెట్టకుంటే 19వ కీర్తన తీసి మార్చి చదవండి. ఎప్పుడైనా కొంతమంది ఇట్లే చేస్తారు భక్తులు. అందుకే మీ పిల్లలకు ప్రార్థన అంటే ఇష్టం లేదు. ఫ్యామిలీ ప్రేయర్ ప్లీజ్ మా వద్దులేమా అనే పరిస్థితి ఎందుకు వచ్చినారు అని అంటే మీరు చేసేదాన్ని బట్టి వచ్చినారు వాళ్ళు. మీరు కరెక్ట్ ప్రాంప్ట్గా ఒక చిన్న పాట 5 నిమిషాల పాట, 5 నిమిషాల వాక్యం, 5 నిమిషాలు ప్రార్థన చేసి 15 నిమిషాలు ముగిస్తే మీ పిల్లలే సాయంకాలం మీ వెంట పడతారు. మా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం. ఏంటో నువ్వు చదువుకోవాలి, ఫ్యామిలీ ప్రేయర్ ఎంతలో చదువుమా అని. మీరు అట్లా చేయట్లేదు కనుక, గంటలు చేస్తున్నారు కనుక ఎట్లా తగ్గించుకోవాలని వాడు ప్రయత్నం చేస్తారు. మీరు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, బ్రదర్ మా వాడు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోవట్లేదు, మా పాప ఫ్యామిలీ ప్రేయర్లో, మా ఆయన కూడా కూర్చోవట్లేదు, మా ఆవిడ కూడా కూర్చోవట్లేదు, గంటలు తీసుకెళ్ళి. మేక్ ఇట్ వెరీ స్వీట్, స్మాల్, స్పిరిచువల్, సబ్లైమ్, షార్ట్. యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన చేసినాడు, మన వాళ్ళు చేసిన గంటలు. నాయన తండ్రి అబ్బా నేను వచ్చింది తండ్రి నాయన మనం ఇట్లా అనుకునేది అట్లా. ఆయన చేసిన ప్రార్థన 2 నిమిషాలు కూడా లేదు. మత్తయి సువార్తలో మనం చూస్తే కదా, పరలోకమందున్న మా తండ్రి. అట్లా ప్రార్థనలు వస్తే ఎంత బాగుంటుంది. కుటుంబాలు కట్టబడట్లేదు, కారణం ఏంటి? అలా వాగ్దానాలన్నీ రాసుకొని రోజు ఒకరు ప్రార్థన, రోజు మీరే చేయండి. మీ ప్రార్థన కంటే పిల్లల ప్రార్థన కూడా దేవుడు బాగా ఆలకిస్తాడు. వాళ్ళతో కూడా చేయించండి. నాకు తెలిసి కొంతమంది రోజు వాళ్ళే చేస్తుంటారు. పిల్లలకి ప్రార్థన అనుకుంటారు, మీకింటే వాళ్ళు బాగా చేస్తారు. మీకింటే ప్రార్థన వాళ్ళకి బాగా వస్తుంది. మీ ప్రార్థన కంటే వాళ్ళ ప్రార్థన ప్రభు బాగా వింటాడేమో. అందుకే రోజు వరుసగా ఒకరు భర్త, ఒకరు భార్య, ఒకరు కొడుకు, ఒకరు కూతురు, ఒకరు అతడు, ఒకరు కోడలు, ఎవరుంటే రోజు వాళ్ళే చేయించండి. నేనే చేస్తాను మీరు తీసుకోవద్దండి. ఎట్లా ఇలాగా బయట లీడింగ్ తీసుకుంటున్నారు, లోపల కూడా అక్కడ ఇంట్లో కూడా లీడింగ్ తీసుకుంటే వాళ్ళు కొత్త తరం ఎప్పుడు వస్తుంది? రోజు ఒకరు ఫ్యామిలీ అంటే రోజు ఒకరు, అందరి ఫ్యామిలీనే అక్కడ. కనుక అలా ప్రార్థన చేసేటప్పుడంతా అది మీకు ఉన్న ఫోటో వ్యక్తిగత ప్రామిస్ కార్డ్స్ అన్నీ రాసుకున్నారు కదా, A4 సైజులో లామినేట్ చేసుకున్నారు కదా. దాన్ని ఎత్తి పెట్టుకొని వాక్యాలు కోట్ చేస్తూ ఒకరికి ఏ వాక్యం వచ్చింది, నేను నిన్ను ఆశీర్వదించదని వచ్చిందని కదా. మీరు మర్చిపోరు, ఎలాగైనా గుర్తుంటారు.
నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను వచ్చిందని అది కూడా మర్చిపోవాలి, అది కూడా ఎలాగైనా గుర్తుంటుంది. కనుక వాగ్దానాలు కూడా చేస్తూ ప్రార్థన చేయండి. ప్రభు వారికి తీతు పత్రికలో ఇచ్చిన పేరు ఒకటి ఏంటంటే అబద్ధమాడనేరని దేవుడు, గాడ్ దట్ క్యాన్ లై. సత్యమే చెప్పు దేవుడు. ఆయన నోట్లో నుండి మాట బయలు వస్తే ఆయన మార్చాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాడు, పాపం చేయటానికి ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడటానికి ఆయన మనుషుడు కాడు. ఆయన దేవుడు, ఆయన ఏకరీతి ఉన్నవాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఈ బండ మీద నా సంఘం ఉన్నట్టు వ్యక్తిగత జీవితాలు ఆయన కడతాడు, కుటుంబ జీవితాలు ఆయన కడతాడు, సంఘాన్ని కడతాడు. ఆయన సంఘాన్ని కట్టాలంటే ఒకేసారి కట్టడానికి కుదరదు. ఎక్కడ కడతాడు? హీ హ్యాస్ టు బిల్డ్ పర్సనల్ లైఫ్స్. వ్యక్తిగత జీవితాలు కట్టాలి. హీ హ్యాస్ టు బిల్డ్ ఫ్యామిలీస్. ఎందుకంటే వ్యక్తులే కుటుంబంలో ఉంటారు, కుటుంబాలే సంఘానికి వస్తాయి. కనుక సంఘం కడుతున్నారంటే బిల్డింగ్లు కట్టుకుంటారు, ఫ్యాన్లు వేసుకోవాలి, టేబుల్ వేసుకోవాలి, చైర్లు వేసుకోవాలి. ఏంటి ఇది కాదు, ఎక్కడైనా వేస్తారు, ఫంక్షన్ హాల్లో కూడా వేసారు కాదు. ఇది కాదు కట్టేది. 147 కీర్తన 2వ వచనంలో మనం చూస్తాం, యెరూషలేమును కట్టవాడు యెహోవాయే. ఈజ్ ఎ మాస్టర్ బిల్డర్. ఆయన భూమి మీద కాదు కట్టేది, పైన కూడా కడుతున్నాడు అంట. అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడు, పునాదులు కదా ఆ పట్టణం. ఇక్కడ పట్టణం భూమి మీద కట్టేవాడు చాలా మంది ఉన్నారు. కోకపల్లిలో ఫుల్గా ఉన్నారు, పెరిగిపోతున్నారు, రియల్ ఎస్టేట్లు వచ్చేస్తున్నారు, బిల్డింగ్లు మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడుతున్నారు. ఇక్కడ కట్టేవాడు చాలా మంది ఉన్నారు, కానీ పరలోకంలో కట్టేవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు యేసు. ఆయన మన కొరకే నిర్మిస్తున్నాడు ఈ ఆత్మ సంబంధమైన సంఘము. ఆయన ఇల్లు ఉంది. అందుకే పత్రికలో రాయబడింది, మనము ఆయన ఇల్లు, వీఆర్ హిస్ హౌస్. ఆయనకి 2 ఇళ్ళు ఉన్నాయి, భూమి మీద ఒకటి, పరలోకంలో ఒకటి. భూమి మీద ఉన్న ఇల్లే మందిరం, పరలోకంలో ఉన్న ఇల్లు ఏమంటారు? పరలోకంలో ఉంటాం. ఇంట్లో ఉంటే నా ఇంట్లో పోతుంది, ఇంట్లో లేక నా ఇంట్లోకి నేరు పోవాలంటే షాతికట్లు వారాలు ఉంటాయని అనుకోవద్దు, అక్కడ మెట్రో ఉంటుందని అనుకోవద్దు. ఒకటే ఒక మార్గం, ఆ మార్గం యేసుక్రీస్తు. దేర్ ఇస్ నో అదర్ వే అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు వెనుక వేరే మార్గం లేదు. ఇప్పుడు దాకా విషయం చూసి 4 చూసి ముగిస్తాము. మత్తయి సువార్త 16 Matthew chapter 16 verse 19. 16-19. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని వంచిన మనుషుడు అది పరలోకమందు బంధించు. 18వ వచనం 2వ వరుస. పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవనేరవని నేను నీతో. దాని ఎదుట నిలవనేరవు. దేని ఎదుట? సంఘం ఎదుట. దేని ద్వారాలు? పాతాళలోక ద్వారాలు. పరలోకానికి దారులన్నీ, పరలోకానికి దారులన్నీ ఒకటే, పాతాళానికి దారులన్నీ 360 డిగ్రీలు చుట్టూ ఉంటాయి. ఎందుకంటే ఎవడో దగ్గరికి వచ్చిన తర్వాత మిస్ కాకుండా. పరలోకానికి ఒకటే ఒక మార్గం. యోహాను 14:6 నేనే మార్గం, యేసు ప్రభువు వారు చెప్పారు. కనుక పాతాళలోకానికి వచ్చినప్పుడు ద్వారములో బహువచనం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. పాతాళలోక ద్వారములు దాని ఎదుట, సంఘం ఎదుట నిలవనేరు. The hell cannot stand before the church. పాతాళం సంఘం ఎదుట నిలవనేరదు. బ్లెస్డ్ పవర్, ధన్యకరమైన శక్తి, బలం. ఆ బలాన్ని ప్రభు సంఘానికి ఇచ్చింది. సంఘాన్ని వెలుపట ఏ మనుషుడు బలవంతుడు కాడు, సంఘంలో బలహీనుడు కూడా బలవంతుడు. ఎందుకంటే సంఘం యేసు యొక్క శరీరం. ఎఫెసీ 1:1 మాట చెప్పబడుతుంది, క్రైస్ట్ ద బాడీ ఆఫ్ చర్చ్. బాడీ విచ్ ఈస్ ద చర్చ్, విచ్ ఈస్ ద క్రైస్ట్. క్రీస్తు శరీరం సంఘం అయినది. ఆ శరీరం ప్రార్థన చేసినప్పుడు, ఆ సంఘము కలిసి దైవ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయడానికి కోరుకున్నప్పుడు ప్రభు ప్రార్థన ఆలకించి పాతాళలోక ద్వారాలు దానిని నిలవకుండా చేస్తారు. దట్ ఈస్ ద పవర్. పాతాళాన్ని ఎవరు వీయలేరు, ఒక్కళ్ళే సంఘం మాత్రమే. పాతాళాన్ని ఎవరు ఆపలేరు, ఒక్కళ్ళే ఆపగలిగేది సంఘం మాత్రమే. కనుక రక్షణ లేని మీ చుట్టుపక్కల పొరుగు వారు అంటే వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు వీళ్ళు పాతాళానికి పోకుండా ఆపు. సంఘ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. 5వ వార్షికోత్సవ సందర్భాన రెహోబోతు చేరవచ్చిన మనందరం కూడా, మన చుట్టూన్న వారు, యేసు ఎరగని వారు, మన కుటుంబస్తులు ఈ
పాతాళం వైపు పరుగులు తీయకుండానట్లు మోడం నుండి తప్పించగలవాడిన యేసునాథుని కొరకై యేసునాథుని సన్నిధిలో ప్రార్థన చేయాలని మనం పాల్పడుతున్నాం. ఇప్పుడు 4 విషయాలు చూసిన. మొదటిది బ్లెస్సెడ్ పర్సన్, దండైన వ్యక్తి. రెండోది బ్లెస్సెడ్ పర్సెప్షన్, ధన్యమైన బయలుపరపు. మూడోది బ్లెస్సెడ్ ప్రామిస్, ధన్యకరమైన వాగ్దానం. నాలుగోది బ్లెస్సెడ్ పవర్, ధన్యకరమైన శక్తి. ఐదోది ఆఖరి చూసి ముగిస్తామా? Matthew chapter 16 verse 9. ఆఖరి వర్షంలో భూలోకమందు దేని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. బ్లెస్సెడ్ ప్లేస్, పరలోకం, ధన్యకరమైన లోకం. మనది కాని లోకం, మనకు వాసన కాదు. అది యేసునాథుని బట్టి మనం వాసనగా చేయబడ్డాం. భూలోకానికి మనం వాసన, భూమి మీదే భవిష్యత్తు నిర్మించిన సగం దగ్గర ఈ 2 ఉంటాయి చూడండి. లోకాలు. ఏ లోకం? పాతాళ లోకం లేదా భూలోకం, పరలోకం. ఈ సంఘం యేసునందు విశ్వాసం ఇచ్చిన తర్వాత మనుషులు భూలోకంలో నుండి పరలోకానికి ప్రయాణం వచ్చారు. పాతాళం పూర్తిగా ఖాళీ చేయబడి పరలోక రాజ్యం పూర్తిగా నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకై యేసు ప్రభువు వారు సంఘాన్ని భూమి మీద ఇచ్చినాడు. అదే ధన్యకరమైన స్థలం. అంతకంటే ధన్యకరమైన స్థలం మనకు భూమి మీద ఏమీ లేదు. కలవతున్నాను ప్రభు రాబోతున్నాడు. ఆయన మనం ఎదుర్కోవడానికి ఆత్మ సంబంధమైన సంఘంగా సిద్ధపడుతున్నాం. ఆయనతో పాటు ఉండడానికి సదాకాలం పెడుతున్నాం. రేపటి ప్రార్థన మందిరం 5వ వార్షికోత్సవ సందర్భాన జ్ఞాపకం చేయబడే మాటలు ప్రతి వార్షికోత్సవం 2 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. The coin has both sides, both valid. Anniversary has both sides, both valid. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు 2 వైపులు ఎలా ఉంటుందో వార్షికోత్సవానికి కూడా 2 వైపులు ఉంటుంది. ఒకవైపు ఏంటంటే కమమరేషన్, ప్రభువు వారు మన జీవితాల్లో చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా. ఆశ్చర్యకార్యాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు చూడాలండి. నల్లేళ్ళ ఆయన జరిగించే కార్యాలు భీకరం 46వ కీర్తన 5వ వచనం. ఆయన ఆశ్చర్యకారుడు కనుక ఆయన చేయవన్నీ ఆశ్చర్యకార్యాలు. అందుకే 4 ఏళ్లలో ఆయన నడిపించి ఇశ్రాయేలును ముందు నడిచిన దైవం మనకు ముందు కూడా నడుస్తూ వచ్చినారు. అది జ్ఞాపకం చేసుకుంటా. రెండవది కాన్సెక్రేషన్. జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు. ప్రభు దానికి మేము సరిగా రాలేకపోయాము. అందుకే మమ్మల్ని ప్రతిష్ఠించి మమ్మల్ని శుద్ధీకరించి మా అంతరంగంలో వార్షికోత్సవం వచ్చునగాక, మా అంతరంగంలో పరలోకం ఉండునగాక, మా అంతరంగమే దేవాలయముగా ఉండునగాక, మా అంతరంగంలో మీరు నివాసం చేస్తున్న వాగ్దానం చేస్తున్నారు కానీ ఆయనకు ఇష్టమైనట్లు మనం ఉండట్లేదు. చూడండి, ఆయన వాగ్దానం చేశాడు కదా 1 కొరింథీయులు 3:16 ప్రకారం, "Know ye not that ye are the temple of God, and the Holy Spirit dwelleth in you." మీరు దేవాలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా అని వాగ్దానం రాయబడింది. ఆయన నివసిస్తున్నాడు కదా అని అనుకుంటే, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినారు, మన ఇల్లు వారికి ఉపయోగకరంగా అంటే హాస్పిటబుల్గా ఉంటే, ఆదిత్యమించేటట్లు ఉంటే, నీట్గా ఉంటే, క్లీన్గా ఉంటే, చక్కగా ఉంటే వాళ్ళు ఉండిపోతే అవుతారు. అలా కాకుండా వచ్చిన వెంటనే కంపరం అంతా ఇబ్బందిగా ఉంది, ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ అన్నం ఎక్కడ పిల్లలు అక్కడ, అంతా సంత అది ఆదివారం సంతమాలు ఉంటే మన వాళ్ళని అడిగిన ఉండండి మా ఊర్లో వద్దులేండి మాకు చాలా పని ఉంది, అప్పుడే ఫోన్ పట్టుకొని బయటికి పోతారు. ఫోన్ రాకపోయినా కూడా వచ్చిన తర్వాత ఏమంటే ఊర్లో రమ్మని ఫోన్ చేస్తున్నారు. అందుకే ఎందుకని ఇక్కడ ఉండిపోద్ది కాదు. మన హృదయాలు కూడా అలాగా ఉంటే యేసుప్రభువు వారు ఏం చేస్తారు? అయ్యో వాడు హృదయంలో ఉండదని రేవోతులో ఎలా ఉండదా? ఇట్స్ నాట్ క్లీన్, ఇట్ ఈస్ నాట్ క్లెన్స్డ్, ఇట్స్ నాట్ కాన్సెక్రేటెడ్. అది శుభ్రంగా లేదు, అది పరిశుభ్రంగా లేదు, అది ప్రతిష్ఠించబడలేదు, అది నేను అందుబాటులో ఉండేటట్టు ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. ప్రతి హృదయం, ప్రతి వ్యక్తిగత కుటుంబ జీవితాలు అలాగ ప్రభు కొరకు ప్రతిష్ఠించబడాలి. ఏది ప్రతిష్ఠిస్తుంది? యేసు సిలువ. నదిలో నుండి ప్రవహించే నీరు ఎలా ఉంటుందో సిలువలో నుండి ప్రవహించే యేసు రక్తం మనల్ని కడిగి శుద్ధీకరించాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకా ఎవరైనా రక్షణ పొందుకున్నామంటే రాత్రి మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఎలాగొచ్చి అలాగే వెళ్ళిపోతాం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు మానవుడి భూమి దిగి వచ్చింది.
ఆయన ప్రేమను ఎరగకుండా ఊరికి సిలువ చేరాలని, ఆయన ప్రేమను ఎరగకుండా నేను 40 రోజులు వస్తున్నానని, యేసు నీ హృదయం మీకుందా, నేను కూడా సిలువ వేసుకున్నానని, నాకు కూడా సిలువ అంటే బాగా పరిచయమని అనుకుంటే అది కేవలం ఆచారం, అలవాటు, అనుభవం కాదు. అనుభవం అంటే యేసునాథుడు నీ పాపాల కొరకే సిలువలో ఎలాడనీయబడ్డాడని ఎరిగి, యేసుప్రభు నేను పాపం నన్ను క్షమించి నన్ను కడగ పరిశుద్ధపరచని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి హృదయం మార్చబడి చెప్పన శక్తిను మహిమాయుక్తమైన సంతోషంతో ఈ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథమంతా రాయబడతాం నిరీక్షణతో పరలోకంలో దినాలు ఉంటారని శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై భూమి మీద యెహోవా దగ్గరికి నువ్వు రాకపోయినప్పుడు ఇప్పుడే వస్తే ఇప్పుడే ఆయనతో ఉండడానికి సదాకాలం కనిపోబడతాం. మనం ఆయన వల్లే ఉంటాం, ఆయన చూస్తాము, ఆయనతో ఉంటాము. అప్పుడు లోకం యొక్క మాలిన్యం లేదు, ఇలాంటి లైట్లు పెట్టుకోవాల్సిన పని లేదు, చీకటి లేదు, ద్వేషం లేదు, కృంగదలు లేదు, అవమానాలు లేవు, రోగాలు లేవు, హాస్పిటల్స్ లేవు, ట్రాఫిక్ లేదు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అని నాకు ఇల్లు లేదే బెంగ లేదు. యేసునాథుడే దేవాలయం, గొర్రెపిల్లే దేవాలయం అని బైబిల్లో రాయబడింది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చివరికి శాపము లేదు, వేదన లేదు, ఆఖరిది ఏంటంటే మరణం అక్కడ లేదు, సమాజంలో లేదు, ఏడ్చాల్సిన పని లేదు. అలానే వాళ్ళు చనిపోయారు, ప్రియ యేసురాజుని నేను చూసినా చాలు అని ఇక్కడ ఉన్నంతకాలం పోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే చూస్తాం, ఆయన వల్లే ఉంటాం, ఆయనతోనే ఉంటాం, ఆయన పోలి ఉంటాం. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఇటు నిరీక్షణ కలిగి ఒక ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభు అక్కడ ఆలస్యమైతే ఆ సంఘం యొక్క బయలువరకు కలిగి కట్ట వాడికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మనల్ని కడతాం. ఇష్టమైన ఈ బండి మీద నా సంఘంలో కట్టం కళ్ళు వేయండి. మీకు ఇష్టమైతే మోకరించండి, ప్రార్థన చేస్తాను. త్వరగా ముగించిన యేసు పాపుల రక్షకుడు, పాపుల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కావాలని కోరుతున్నావు. ఆన్లైన్లో ఉన్నా, ఇక్కడెక్కడో కూర్చొని ఉన్నా, నీ జీవితం మార్చాలని యేసు ప్రభువుకి ఇష్టం. నీ హృదయాన్ని కడగాలని యేసు ప్రభువుకి ఇష్టం. నేను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని యేసు ఇష్టం. యేసు వలె ప్రేమించేవారు, యేసు వలె కరుణించేవారు, యేసు వలె జాలి చూపేవారు, యేసు వలె సహాయం చేసేవారు, యేసు వలె నిన్ను పరలోక రాజ్యంలో ఉచితంగా ప్రవేశపెట్టేవారు ఎవరున్నారు? యేసు నీ కొత్త, ఈ రక్షకి నీ కొత్త. గుడ్ ఫ్రైడే మరణం ఒక ఆధ్యాత్మికమైన శుభ సందేశం తీసుకుని దేవుడు మనిషిని కొరకు మాడించుట శుభం. శిలువ శుభం, శిలువ సమాధానం, శిలువ ఆశీర్వాదం, శిలువ పరలోకానికి మార్గం, శిలువ మానవ జీవితానికి వెలుగు. ఆ శిలువలో వేలాడేపడి యేసునాథుని దగ్గరకు చేసి ప్రభా నేను పాపని, నా పాపను క్షమించు, నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో అని కోరితే 5వ వార్షికోత్సవం నీ కొరకే, ఈ లక్షలు ఖర్చు పెట్టడం నీ కొరకే, ఈ ప్రార్థనలు నీ కొరకే, ఈ చెమట నీ కొరకే, ఈ రక్తం కార్చడం నీ కొరకే, ఏర్పాట్లన్నీ నీ కొరకే, యేసు ప్రేమ నీ కొరకే. యేసు ప్రేమ ఈ రాత్రి నీ దగ్గరికి వస్తుండగా దాటిపోవద్దు, త్రోసిపోవద్దు, పనులనుకోవద్దు. దేవుని నిబంధన పరిశుద్ధ రక్తం అపవిత్రమైనదిగా ఎంచి తల్లి దాడిపోవడానికి ప్రయత్నం చేయదు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను ధన్యునిగా చేయి. శాపములో ఉన్నాను, ఓటమిలో ఉన్నాను, కృంగుదలలో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, యేసునాథా నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నన్ను ధన్యునిగా చేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయి అని కోరేవారు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేసిన తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి, మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి. మీరు ఎక్కడున్నా పర్లేదు, మీరు ఎక్కడున్నా పర్లేదు. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా హృదయంలోనికి రాని కోరేవారు బ్రదర్ సైడ్ సోదరుడు దేవుడు మిమ్మల్ని కరుణించను గాక, మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక, సోదరుడు దేవుడు మిమ్మల్ని కరుణించను గాక, మీరు ధన్యులవుతారు గాక, మీ చీకటి వెలుగవును గాక, మీరు విశాలమవును గాక, మీ శాపం ఆశీర్వాదమవును గాక. చేతి వాళ్ళు చేయించండి. ఇంకెవరైనా వెనక ముందు కుర్చీలో కూర్చున్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు ఎవరైనా యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, యేసు నన్ను దాటిపోవద్దు,
యేసు నీ సిలువే నాకు శరణ్యం, యేసు నీ రక్తమే నాకు అవసరం, యేసు యేసు. సోదరి, దేవుడు మీ పాపాలు క్షమించింది గాక, మిమ్మల్ని కరుణించింది గాక, మిమ్మల్ని రక్షించింది గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, మీరు ఆశీర్వాదం పొందుదురు గాక, మీరు ధనిలవుదురు గాక, చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం మీదవును గాక, శాశ్వత శోభోత్సవమైన బోధనలకు సంతోషకారణముగా ఉందరు గాక, మీ దుఃఖం ఎగిరిపోవును గాక, మీ దుఃఖ నిర్మల సమాప్తమగును గాక, మీ తలల మీద నిత్యానందం ఉండును గాక, మీ రక్షణ పొందుదురు గాక, మీ ఇరుకు విశాలమవును గాక, మీ మార్గాల మీద వెలుగు ప్రకాశించును గాక. రాబోతే 5వ వార్షికోత్సవ సందర్భాన యేసును మీరు అంగీకరించుదురు గాక, చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం మీ హృదయంలో నివచ్చును గాక. కనుక ముందు పక్కన ఎవరు కూర్చున్నా, యేసు ప్రభువా ఆ భయంలోనికి రా, నన్ను దాటిపోవద్దు, నా జీవితాన్ని మార్చు, నా కన్నీరు తుడుచు, నా గాయాలు కట్టు. సంఘం కట్టాలంటే మొదటి నిన్ను కట్టాలి, సంఘం కట్టాలంటే మొదటి నీ కుటుంబాన్ని కట్టాలి. నిన్ను కట్టకుండా నీ కుటుంబాన్ని కట్టకుండా ప్రభువు ఆయన సంఘాన్ని కట్టలేడు. ఎందుకంటే సంఘము కుటుంబాల సమ్మిళితం, కుటుంబాల వ్యక్తుల సమ్మిళితం. కనుక కట్టేవాడు యేసునాథుడే, యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. వాడి మీద సంఘాన్ని కట్టేది యేసే. ఆ యేసు నిన్ను కట్టాలని కోరుతున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు, నీ పాపాలు క్షమించాలని కోరుతున్నాడు, ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయాలని కోరుతున్నాడు, నీ దుఃఖం నిట్టెరు ఎగిరిపోయేటట్టు చేయాలని కోరుతున్నాడు, నీ జీవితానికి ఒక నిరీక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. యేసు వద్దా, పాపక్షమాపణ వద్దా, మరణం వద్దా, పరలోకం వద్దా, సమాధానం వద్దా, నెమ్మది వద్దా? ఉదయం గాయపరచబడింది కదా, ఎవరు కడతారు? జీవితం పాడైంది కదా, ఎవరు బాగు చేస్తారు? నిరీక్షణ లేకుండా జీవిస్తున్నావు కదా, ఎవరు దీన్ని బాగు చేస్తారు? నా జీవితం ఇలాగైపోయిందే, ఇలాగా ఎవరు బాగు చేస్తారు? ఎవరు కట్టగలరు అనే వేదనతో శోధనతో ఉన్నావా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? నిరాశతో ఉన్నావా? కృంగుదలలో ఉన్నావా? రాత్రి యేసు గురించి మేము ప్రకటిస్తున్నాం. యేసు నీ కొరకు చనిపోయాడు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు బ్రతుకు. ఎందుకంటే యేసు చనిపోయాడు కనుక ఆయన తిరిగి లేచి మహామోహన గుడిపాల్సిన ఆసనుడైనాడు. ఆ యేసు నీకు కావాలా? ఏదైనా చివరిసారిగా అడుగుతున్నాం, యేసు ప్రభువా నా హృదయంలోనికి రాని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతుల తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ముందు వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఖాళీ వచ్చి ఖాళీ వెళ్ళిపోవద్దు, పర్లేదు అనుకోవద్దు, చూస్తాంలేదు అనుకోవద్దు. నేడే రక్షణ తిన్నాం, నేడే యేసును స్వీకరించు, నేడే యేసును అంగీకరించు. ఎవరైతే యేసును స్వీకరించడానికి తీర్మానం చేసుకుని ప్రార్థన సహాయం కోరి చేతి చూపించినారో యేసు ప్రభు నామమును మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీ తీర్మానాన్ని యేసు నామమును అభినందించి ఆమోదించి ఆశీర్వదించును గాక. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇవ్వండి కార్డులో చివరి భాగంలో మీకు ఇష్టమైతే మీ పూర్తి పేరు, మీకు ఇష్టమైతే మీ అడ్రస్ రాసి కింద భాగాన్ని చించి బ్రదర్ సిస్టర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకురండి. మీరున్న స్థలానికి వెళ్ళిన తర్వాత ఆ కార్డు పై భాగంలో ఉన్న వాక్యాలు చదవండి, క్రమంగా ప్రార్థించేయండి, క్రమంగా బైబిల్ చదవండి, క్రమంగా బైబిల్ను ఆధారం చేసుకుని ఏర్పాటు చేయబడిన సంఘం చర్చికి వెళ్ళండి. క్రమంగా యేసు ప్రభువుల గురించి ఇతరులకు ప్రకటించండి, క్రమంగా యేసు ప్రార్థించేయండి, క్రమంగా ప్రభువును స్తుతించండి. అందులోకి రాజ్య వారసులు అవుతారు కాక, ధన్యులు అవుతారు కాక, ఆశీర్వాదంలో పొందుతారు కాక, మీ దుఃఖ దినం సమాప్తమగను కాక, మీకు శుభం కలుగును కాక. ఎవరైతే యేసును అంగీకరించుకున్నారో ఉదయాన్ని కంటిన్యూ చేసుకుని పర్లేదు నేను అనుకుంటా ఉంటే, ఒకవేళ మరణం వస్తే, యేసు ప్రభు వస్తే, మరణం తర్వాత నీ జీవితం ఏంటి, దీనికి నీవే ఉత్తరవాదం తెలియచేయడానికి విచారిస్తాను. ప్రార్థన.